సార్ నమస్తే సార్. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ చివెమ్ల విలేజ్ వేమ్ల మండలం నుంచి వచ్చాను. మా పక్క పొలం అతను నంద్యాల సోమిరెడ్డి సార్. నంద్యాల సోమిరెడ్డి అనే వ్యక్తి చివెమ్లలో ఉంటారు సార్. అతను మా భూమి మాకు 477 సర్వే నెంబర్ లో 32 గుంటల భూమి ఉంది సార్. దానిని దౌర్జన్యంగా ఆక్రమించి కడీలు బాతుతుంటే మా అమ్మ మేము వెళ్లి అడ్డుకుంటే మా మీద దౌర్జన్యంగా దాడి చేసి దాన్ని ఆక్రమించాడు. ఇటు విషయమై నేను చివెమ్ల ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను సార్. పలుమార్లు చేశాను. 2 years ఎబో నుంచి నేను చివెమ్ల పోలీస్ స్టేషన్ చుట్టూ చాలా సార్లు అప్లికేషన్ పెట్టాను. కానీ అతని మీద కేసు ఫైల్ చేయలేదు. కొట్టినందుకు హాస్పిటల్ రసీదులు కూడా తీసుకొచ్చి దరఖాస్తుకి ఎన్క్లోజ్ చేసినా కూడా ఆయన ఇప్పుడు నేను కొట్టిండు అంటున్నారు కదా, ఆడపడుచు చూడకుండా కొట్టారు సార్. హాస్పిటల్ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారమ్మా నేను కొడుతుంటే? అప్పుడు ఎవరు లేరు సార్. అంటే రెడ్డి అని అహంకారంతో లేకపోతే ఇంకేమన్నా ఉందా? కులం పేరుతో దూషిస్తూ మహిళని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టారు సార్.